ఇటీవల కాలంలో ఖరీదైన కార్లలో నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. తాజాగా మరొక వీడియో ఇన్స్టాగ్రామ్ వేదికగా లక్షల వ్యూస్తో వైరల్గా మారింది. జాక్ కార్డెన్ అనే యువకుడు డ్రైవింగ్ చేస్తూ తన కారులో బీఫ్ వెల్లిగడ్డన్ అనే ఫ్యాన్సీ డిష్ వండటాన్ని వీడియో తీశాడు. వీడియోను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. అందులో జాక్ కొన్ని కూరగాయలను కోసి ఉడికించి గొడ్డు మాంసంలో ఉప్పు మిరపకాయలు వేసి పిండితో కప్పి వేడిగా ఉండే మెషిన్లో ఉంచాడు. ఒక చేత్తో ఇదంతా చేస్తాడు, మరో చేత్తో కారు నడిపాడు. మెషిన్కు సీటు బెల్ట్ పెట్టుకొని జోక్ కూడా చేశాడు. డ్రైవింగ్ పూర్తి కాగానే గొడ్డు మాంసం కోసి బాగా ఉడికించినట్లు చూపించాడు. ఓ అందమైన ప్రదేశంలో కారు ఆపి తన ఆహారం తిన్నాడు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయింది. దానిని అప్లోడ్ చేసినప్పటి నుంచి 2 లక్షలకు పైగా లైకులు, 40 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి. జాక్ని ఇన్స్టాగ్రామ్లో 2 లక్షల మందికి పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అయితే అతని వంట వీడియో చాలా మందికి నచ్చలేదు. చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నాడని, రహదారిపై ఇలా చేయడం తప్పు అని చెప్తున్నారు. అలా నడపడం వల్ల తనకు లేదా ఇతరులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. కారులో గొడ్డు మాంసం వండుతూ యాక్సిడెంట్ చేశామని చెబితే ఎవరైనా సరే చాలా కోపం వ్యక్తం చేస్తారు అని కొందరు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం మంచిది కాదని మరో వ్యక్తి అన్నారు. ఈ వీడియోను చూసి ఇతరులు కూడా ఇలానే చేస్తారని, చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు పోతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోను కొందరు సీరియస్గా తీసుకోలేదు. దానిపై వారు జోకులు వేశారు. ఈ ఫోటో టేస్టీగా ఉంటుందేమో అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.